నేను జిఆర్ మహర్షి. రాజకీయాల్లో చాలా వింతలు, విడ్డూరాలు, అసలు మనం ఊహించని సంఘటనలు ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే రాజకీయాల లక్షణమే అది. లైఫ్ అయినా అంతే. అంటే లైఫ్‌లో ఏమిటంటే మనకు పెద్దగా ఈ కాంట్రడిక్షన్ ఉండదు కాబట్టి మనకు జరిగే వాటిని పెద్దగా గుర్తించం గూడా మనం. అయితే రాజకీయాల్లో ఏమిటంటే రాజకీయ నాయకుల మీద అందరికీ ఫోకస్ ఉంటుంది గాబట్టి వాళ్ళ ప్రతి చర్య గూడా ఏదో ఒక రూపంలో రికార్డ్ అవుతూ ఉంటుంది. ఏదో ఒక రూపంలో చర్చకు దారితీస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాము అంటే, షర్మిల గారు లోకేష్‌కి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడము, ఏదో గిఫ్ట్ ఇవ్వడం ఇలాంటిది ఏదో వార్తల్లో వినిపిస్తూ ఉంది కాబట్టి, అసలు బేసిక్‌గా తెలుగుదేశము, వైసీపీ 2 రైవల్రీలు కదా! 2 ప్రత్యర్థ పార్టీలవి. అంటే తెలుగుదేశానికి వ్యతిరేకంగా షర్మిల గారు చాలా కాలం అన్నకు అనుకూలంగా వైసీపీకి పార్టీ తరఫున పాదయాత్ర చేశారు, ప్రచారం చేశారు. ఆమె చేసిన ప్రచారం వల్ల, పాదయాత్ర వల్ల వైసీపీ బలోపేతమైంది. నో డౌట్ ఇది. అయితే ఈ కాలం ఎలా ఉంటుందంటే, కాలం ఎప్పుడూ ఒక్కలాగా ఉండదు. కాలము మారుతూ ఉంటుంది. ఇప్పుడేమిటంటే అన్నతో పాటు పనిచేసిన షర్మిల గారు అక్కడ ఏ కారణాల వల్లో విభేదించారు. తెలంగాణకొచ్చారు. తెలంగాణలో పార్టీ పెట్టారు. పార్టీ పెట్టి కొంతకాలం వర్క్ చేసిన తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయాలనుకొని అది కుదరలేదు. అది కుదరకపోగా బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆమె ఎక్కడా కూడా చర్చల్లో కానీ ప్రస్తావనల్లో కానీ లేరు. కాంగ్రెస్ పార్టీ ఆమెకి ఏదైనా అవకాశం ఇస్తుందా, అసలు ఆమెను గుర్తిస్తుందా, ఆమె సర్వీసెస్ని అంటే తన పార్టీ పెట్టి కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఆమె చేసిన ప్రచారము ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుంటుందా, కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేయాలని ఆమె గతంలో ప్రతిపాదించారు కాబట్టి దాన్ని ఏమైనా అనుకూలంగా సానుకూలంగా చూస్తుందంటే ఇప్పటి వరకు అలాంటి సూచనలు ఏమీ లేవు. షర్మిల గారేమో అక్కడ సోనియా గాంధీ గారిని కలిసి ఆమె ఏదో అప్పట్లో అలా చేశారు, మా కుటుంబం అంటే చాలా ప్రేమ, ఆమెకు మేమంటే చాలా ఇష్టమని చెప్పుకున్నారు. కానీ ఆ ఇష్టం, ప్రేమ, అభిమానాలు రాజకీయాల్లో వర్కౌట్ అవుతాయో లేదో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఎక్కడో ఒక చోట ఆమెకు సీటు కేటాయించాలి. అంత తప్ప ఇంక ఆమెకి ఇంక వేరే పోటీ చేయడానికి ఎక్కడ అవకాశం ఉంది? ఆంధ్రప్రదేశ్లో పోయి ఆమె పోటీ చేయలేరు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఘోరంగా ఉంది కాబట్టి. అక్కడ ఏ రకంగా కూడా షర్మిల గారైనా సరే కాంగ్రెస్ తరఫున గెలిచే పరిస్థితి లేనటువంటి విచిత్రమైన వాతావరణం ఉంది అక్కడ. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఆమె రాజకీయం చేయలేరు. చేస్తే ఆమెకున్న సమస్య ఏమిటంటే అన్నకు వ్యతిరేకంగా మాడాలి, అన్నకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలి, అన్నకు వ్యతిరేకంగా నిలబడాలి. ఇప్పటి వరకు ఆమె అన్నతో విభేదిస్తున్నారు అని అంటున్నారే తప్ప అన్నకు వ్యతిరేకంగా రాజకీయంగా నిలబడాలి అని ఎక్కడా కూడా స్టేట్మెంట్ లేదు కాబట్టి ఇప్పుడు ఆమె తెలంగాణలో ఏం చేయాలి? కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయాలి. వీళ్ళు ఇక్కడ ఇస్తారు సీటు అనే గ్యారెంటీ అయితే ఇప్పటి వరకు లేదు. అయితే ఏ కారణాల వల్లైనా ఒక అద్భుతం జరిగితే, ఒక విచిత్రం జరిగితే రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తనకున్న ఎంపీ సీట్లలో ఒక ఎంపీ సీటును కాంగ్రెస్తో గనక పంచుకుంటే, మద్దతిస్తే ఆ సీట్లో షర్మిల గారు నిలబడవచ్చు. అంటే తెలుగుదేశము, జనసేన, కాంగ్రెస్ ఈ మూడు కలిపి ఒక చోట ఎక్కడైనా ఒక సీటు ఆమెకు మద్దతిస్తే, అంటే కడపలో ఆమె గనక నిలబడితే కాంగ్రెస్ తరపున ఈ 2 పార్టీలు షర్మిల గారిని గెలిపించడం కోసము తమ అభ్యర్థిని ఉపసంహరించుకొని తాము గనక మద్దతిస్తే అక్కడ హోరాహోరీ పోటీ జరిగే అవకాశం ఉంది. అక్కడ షర్మిల గారికి అవకాశాలు ఉన్నాయి. కడప స్థానంలో కాకుండా ఇంకెక్కడైనా అయితే మాత్రము, అంటే ఇలాంటిది జరగదు, జరిగితే ఇంకెక్కడైనా అయితే ఆమెకు అవకాశం లేదు. మరి ఆమెకు రాజకీయంగా ఆమెకి ఏమిటి ఆమె భవిష్యత్తు, ఆమె నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉంటాయి అంటే ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఎందుకంటే పార్టీ ఇక్కడ లేదు, తెలంగాణలో పార్టీ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ బేషరతుగా ఆమె మద్దతు ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఆమె ఏమీ రాజకీయాలు చేసే అవకాశం లేదు. ఉన్న అవకాశం వల్ల పార్లమెంట్లో పోటీ చేయడం కాంగ్రెస్ తరఫున. ఆ సీటు వీళ్ళు షర్మిల గారికి ఇస్తారని గ్యారెంటీ లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అన్నకు వ్యతిరేకంగా రాజకీయం చేయాలి. అన్నకు వ్యతిరేకంగా రాజకీయం చేయడానికి కాంగ్రెస్ పార్టీకి ఆడ బలం లేదు. ఇక మిగిలిన తెలుగుదేశంలో చేరాలి. ఇది అసంభవము. షర్మిల గారు తెలుగుదేశంలో చేరడం అనేది ప్రాక్టికలీ ఇంపాసిబుల్ కాబట్టి ఆమె కూడా అలాంటి పని చేయరు కాబట్టి ఇక ఆమెకు రాజకీయ భవిష్యత్తు అనేది ఇప్పట్లో సమీపంలో అయితే మనకేమీ కనబడడం లేదు. ఆమె కూడా రాజకీయాల నుంచి విరమించుకొని ఉంటారా?
లేదు తను రాజకీయంగా తాను ఏమిటో నిరూపించుకోవడానికి మళ్ళీ ఇంకేదైనా ప్రయోగం చేస్తారా అనేది మనం వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.